హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారా ఆనంద్ నేచర్ల యూట్యూబ్ ఛానల్. గైస్ గైస్ హలో, మాడం చూడండి గైస్. మాడం ఫుల్ వర్షం వస్తుంది గైస్. చాలా వర్షం అంటే వర్షం ఆగడం లేదు గైస్. మాడంకి ఏమో తూట పడింది, ఆ తూట బక్క పడిందా అన్నట్లు ఉంది గైస్. మళ్ళా వస్తుందిరా నాయన, ఏం చేయాలరా దేవుడా, భగవంతుడా, లక్ష్మీ నరసింహస్వామి కాపాడయ్యా, కాపాడయ్యా దేవుడా. అంత చేనులు ఎర్రగా అయిపోయినవి. ఈ పులి బిడ్డ నేను ఇద్దరు వచ్చినాము. ఈ సాయంత్రం అయింది, ఇదంతా మేరలంతా చెక్కినాము గాయస్. ఇప్పుడే చాలా గడ్డి అంటే గడ్డి పడింది. ఏం చేయాలో అర్థం కాదు. ఈ వాగ పక్కన ఉంది చేను. మరి ఏం చేస్తారు, రైతుల కష్టాలు అంటే ఇట్లా ఉంటాయి గాయస్. ఏం చేయాలా? నిజం కదా తమ్ముడా? మరి చాలా గడ్డి పడింది, అంతా తీసినాము. ఇటు పిల్లగాడు ఆడుకున్నారా అంటే ఆడుకోవడం. పోదాం ఇంటికి పోదాం, ఇంటికి పోదాం అంటాడు. పోదాం మరి, ఇంకేం చేస్తావు, ఇంకా పిల్లగాడు పోదామా అంటాడు. పోదామండి. చూసినారా మళ్ళా మాడమైంది నాయన, ఏం చేయాలి అర్థం కావడం లేదు. చేనులు ఇక్కడ ఇది ఎక్కడెక్కడ గడ్డ ప్రాంతం ఉంటుందో అక్కడంతా బాగున్నది. అట్లా అక్కడ లోపల పోతే ఇంకేం లేదు, అది అంతా ఎర్రగా అయిపోయింది పత్తి. ఏం చేస్తాం, మామూలే. కానీ ఒరిపిస్తే బాగుంటుందని చాలా ప్రయత్నం చేసాము. ఏది గుంటిగా జంతువులు అవి పాస్తే కొద్దిగా మందులు వేస్తే బాగా అవుతుంది అని చూసాం. కానీ మళ్ళా దేవుడుగా వర్షం వస్తూ ఉన్నాడు. ఏం చేయలేదు గాయస్, ఏం చేయాలి చూడండి. అక్కడ అంతా ఎర్రగా అయిందా చూడండి గాయస్. అట్లా చిన్న చెట్లు ఎర్రగా అయిపోయినాయి, అంతా తగ్గులు. ఏం చేయాలో అర్థం కాదు. దేవుడు ఇక్కడ చూడబా, ఛత్రికి ఏమని తీసుకో, ఛత్రికి తీసుకోబా. అది కవర్ తీసుకొని నెత్తికి పెట్టుకోపది. నెత్తికి పెట్టుకోవాలి అది కవరు. నెత్తికి పెట్టుకోపా, నెత్తికి పెట్టుకో, వాన వస్తుంది. అట్లా పోమా, బిగాలి. ఇది తీసుకోమా ఛత్రికి. నా కవర్ ఇటు నెత్తికి నా పడమను కవరా. వర్షం ఆగడం లేదా పాప, పోదాం. ఈ వాగలనే పోవాలి చూడు గాయస్ మేము కదా పా. చెట్ట పోకూడదప్ప, కొద్ది నిదానం పో, ముళ్ళు ఉంటాయే. మోక్ష ముళ్ళు ఉంటావా? ఇప్పుడు ఆ వంకలు ఎట్లా దిగుతావా మోక్ష? రైట్ అబ్బా, కొట్ట ముందుకు బా. ఫస్ట్ నేనా ఉండబా, దిగుతాను. అమ్మ ఉందా దండి. అమ్మ 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 నిదాం దాపా ముందులో వాగలేనా. చూడిగా బుదురుండదు, ఎత్తుకుంది నాటి వరకు. అమ్మా ఎత్తుకునే పిల్లగాన్ని బా బుదర. అమ్మా వీళ్ళు ఎక్కలు ఎక్క. వర్షం వచ్చింది చూడండి కాసి, ఎట్లా అయిపోయింది చూడండి. వాగలు వంకలు వచ్చి అంతా కొట్టుకొని పోయింది. ఏం చేయాలి అర్థం. ఎక్కుతావా బా? ఎక్కువ. నీ పేరేమే? నీ పేరు ఇటు చెప్ప, ఇతను చెప్ప అన్న. మోక్షనా? నా పేరు మోక్షాన్. బడికి పోయినా, పిండి బడికి పోయిచ్చినాము అన్నా. ఇట్లా మళ్ళా చేనుకి వచ్చింటిమే. మాకు అది చేనులో గడ్డి పడేదా చూడండి. మా రైతు పిల్లలు ఎంత కష్టం పడి చూడండి, ఇట్లా రస్తాల్లో కూడా ఇట్లా వాగల్లో కూడా తిరుగుతాడు. ఎంత ఉన్నాడు ఇక్కడ చూడు మోక్ష, చూడండి ఇక్కడ చూడు ఎంత ఉన్నాడు చూడు. పాప పొమ్మ, చిన్నోడాడు. ఇప్పుడు అదే బిల్డింగ్లోన పెద్ద మాడిలోన అంతస్తులో ఉన్న పిల్లలు ఇట్లా నడుస్తారా ఈ రూట్లకి కానీ చెట్లలోన ఈ ముండ్లలోన. ఇట్లా పంప, మన బండి ఆడి ఉండదు కదా. రస్తా
పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండే పిల్లలకి జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, దగ్గు వచ్చింది అని అంటారు. కానీ మా పిల్లలు చూడండి ఎంత స్ట్రాంగ్గా నడుస్తున్నాడు పిల్లడు చూడండి. ఛత్రికి ఇస్తావా నాకే? నువ్వు పెట్టుకుంటావా? ఛత్రి నాకు ఇస్తావా? పట్టుకున్నా రైట్. పా పిల్లలకి మనం అలవాటు చేసేదాన్ని పట్టి ఉంటుంది. ఇప్పుడు వాడి బుదురులో నెడాడు, ఇది చూడండి మట్టి ఉంటుంది దీంట్లో, నెడే అంటే నెడాడు. కానీ మనకి అలవాటు చేయాలి. చూడబా గైట్లు పెట్టాలి, ఆడొక్కజ్జి 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 పెట్టాలి. పెడతావా? ఏం తెచ్చుకుందా? అబ్బా చూడండి ఎంత బుదురు దాటిచ్చినన్న పిల్లగాన్ని, మళ్ళీ పోతున్నాడు కదా మోక్ష. పిల్లల్ని చాలా గారాభంగా పెంచితే ఏమవుతుందంటే తర్వాత అస్సలు మాట వినరు. ఇది నిజంగా అంటే చూసినాను. మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళ కొడుకులకి మొబైల్ లేకుంటే ఉండరు, మళ్ళా ఇట్లా బూట్లు లేకుంటే కాల్లో బూట్లు లేకుంటే ఉండరు. ఇంకా ఇప్పుడు ఇది ముండ్లు ఉన్నాయి, ఎత్తుకొని అక్కడ తిప్పుతా, అట్లా ఉంటుంది పరిస్థితి. మరి అదే ఇట్లాగా మా పిల్లలు చూడి అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచే చేను దొలకపోయేది, దీనికి పని చేసేది. చదువు ఉండాలి, చదువుకి తగ్గినంత పిల్లల్ని కూడా చేను అనేది ఏమి, చెట్టు అనేది ఏమి అనేది పిల్లలు కూడా మనము అప్పుడప్పుడుగా చేను తీసుకోపోవాలి. మనం ఇంట్లోనే కూర్చుని పెడితే ఏమవుతుందంటే అది ఏమంటారో దానికి ఒకటి సామెత ఉందిలే, దాన్ని ఇప్పుడు ఏం చెప్పేదద్దు. యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఇట్లా అంతా తిరిగి అంతా బాగుంటే యాక్టివ్గా ఉంటారు. వానికి ఇప్పుడు ఇదంతా నడిచినాడు, ఇదంతా ఉన్నాడు కదా, తొందరగా ఇప్పుడు అన్నం తిని పండుకుంటాడు వద్దురా అంటే కూడా. కొంతమంది పిల్లలు ఎట్లా ఉంటారంటే ఓన్లీ మొత్తం టీవీ చూసినా అది ఓ మార్క్ కూడా రాయరు. ఓన్లీ టీవీ చూసినా, కాటన్ చూసినా, ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్క పిల్లలు కాటన్ అది అంటారు, అది చూస్తారు. అది ఉండాలా, చదువు ఉండాలా, దానికి తగినంత మళ్ళీ ఇది కూడా ఉండాలా. లేకపోతే తర్వాత ఎవరు మనకు పని చేసేవాళ్ళు ఉంటారు చెప్పండి. ఈ పిల్లలు ఇప్పుడు ఈ పిల్లలకి అన్నము ఎట్లా చెప్పండి. ఇప్పుడు ఆ పిల్లానికి మనం చదివిస్తాము, చదివినాక వాడి ఉద్యోగం, ప్రతి ఒక్కరు ఉద్యోగం అంటే పని చేసేవాళ్ళు ఎవరు, మనకు అన్నం ఎక్కడిది చెప్పండి. అది పని చేయాలా, చదవాలి, అన్ని రకాలుగా ఉండాలి మనిషి. ఓయమా మన బండి ఆడదా ఆడదాడి రైట్. పా బండి కాడికి పా, మెల్లగోమా. చూస్తావా వానికి కాళ్ళలో బూట్లు లేవు, ఏం లేవో అట్లే నడిచాడు. ఏంటికంటే చిన్నప్పటి నుంచి కొద్దిగా అలవాటు. మనం అలవాటు చేయలేకపోతే ఏమవుతుందంటే పిల్లలకి మొత్తం అదే అలవాటు, ఇంకా చెప్పులు లేకుండా పోరేకి లేదు, అట్లా అన్ని రకాలుగా ఉండాలి. ఇప్పుడు మొత్తం అదే అంటే కాదు కదా, మనం బడవులు కావున అన్ని రకాలుగా చేయాలి, అన్ని రకాలుగా ఉండాలి. మన రైతు ఇది గరీబ్ కడుపులో పుడితే ఇట్లా ఉంటుంది గాయస్, అంతే కదా. అదే ఉన్నాళ్ళ కడుపులో పుడితే బూట్లు, చెప్పులు అన్నీ ఉంటాయి, కార్పెట్ స్కూళ్ళు ఉంటాయి, ఏరోప్లేన్లో పోయి చదువుకోవచ్చు. మన అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి నుంచి బెంగళూరు పైకేసి టీ తాగుతున్నట దీంట్లో హెలికాప్టర్లో పోయి అంటారు జనాలు. అట్లా చెప్పిన మాటలే మనం అది చూడలేదు, చేయలేదు, కానీ అట్లా ఉంటుంది ఉన్నోళ్ళ పరిస్థితి. లేని పరిస్థితి ఇట్లా ఉంటుంది కదాపా. తమ్ముడు మోక్షయా పోదాం ఇంటికి, సాయంత్రం అయింది గాయస్తాను, మబ్బు అయింది. ఇక్కడ చూడాలి మరి, మామ ఇంటికి పోతాం గాయస్తాను. బాయ్ చెప్పు పాపా, ఉండండి అన్నా, నేను పిండి పడికి పోతా. పోతావా? కాటన్ చూసే పిల్లలంతా ఈ వీడియో చూడండి గాయస్, బాగుంటుంది. కాటన్ చూసే పిల్లలంతా ఈ వీడియో చూడండి, మా మోక్ష గారిని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మోక్ష నీలాక చేను కూడా రావాలి కదపా, పని చేయాలి కదా.
పని చేసే అన్నము, అన్నము పని చేసే పని చేసే అన్నము, పని చేసి ఏముండదు అన్నం పని చేసే అన్నము, అన్నం కదా. పని చేసే అన్నం చూడు ఏమాబా. పని చేయాలా చదువుకోవాలా? కా ఇంటికి పోయినాక ఇటు చూడే, ఇంటికి పోయినాక హోంవర్క్ చేయాలా మరి. మరి అన్నం తిని బొక్కోలా. ఓకేనా? ఇట్లా ఇట్లా లైక్ కొట్టండి గాయస్. ఓకే ఇక్కడ చూడమా, ఇంకా ఫాస్ట్గా రావో మాటలు, ఇంకా ఇప్పుడే కొద్దిగా తిరుగుతున్నాయి. అట్లా తీయకూడదు మోక్ష, ఇట్లా చేయని తీయకూడదు. అప్పది వేసావు కదా, బంద్ చేసివా? నిజమా పద్మప్ప? ఏ నిజమానబ్బా? ఏంటి చేసినావా? రైట్. ఓకే అట్లా ఉండాలి చూడు ఎప్పుడన్నా కానీ. ఏమే ఉందమ్మా, పోదాం మరి. బాయ్ గైస్, ఉంటా. చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.